అనే ఉద్దేశంతో ఆవిడ మాట్లాడుతున్నారా అనేది ఇవన్నీ కూడా కొంత కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అంటే ఆవిడ వైసీపీ నుంచి జనసేనకు వెళ్ళడం కోసం స్టాలిన్ రికమెండేషన్ ఆయన నో చెప్పడం దీనికి సంబంధించి అధికారిక సమాచారం అయితే కాదు. రైట్ అండి. సో తర్వాత వినుకొండలో చూసాం, ఒక వైసీపీ యువజన విభాగం నాయకుడి అరాచకం అంటూ తెర మీదకి వచ్చింది. అమ్మాయి కూడా విక్టిమ్ కూడా మాట్లాడింది, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఎందుకని వైసీపీలోనే ఎక్కువ జరుగుతున్నాయి, లేకపోతే వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి బయటకు వస్తున్నాయా? ఒకసారి అసలు ఆ బాధిత మహిళ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం సార్. సరే మొత్తానికి ఏంటంటే ఆవిడ పేరు నాగూర్ మీరాను ఏదో ఉంది, నాగూర్ బి, అతను నాగూర్ వలి. సో బయట కూడా చూడొచ్చు మనం, ఒకసారి ఆవిడేం మాట్లాడారు. ఏళ్ల నుంచి నా వెనకాల పడ్డం చేయడం అలా చేస్తున్నాడండి. పెద్దలు పెళ్లి చేసుకొని చేస్తామని మా ఇంట్లో వాళ్ళు చెప్తే పెద్దలు అంగీకారం లేకుండా చేసుకుంటామంటే అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఒక వారం ఆగి మా ఇంటి మీద దాడి చేశాడండి. నన్ను బలవంతంగా వెళ్దాం రా, ఒప్పుకోకపోయినా అన్నా కూడా నేను పెద్దోళ్ళని చెప్పకుండా రానని చెప్పాను. దానికి ప్రతీకారం మా ఇంటి మీదకి వచ్చి అర్ధరాత్రి 12:30కి మా ఇంటి మీద వచ్చి దాడి చేశాడు. దాడి చేస్తే తీవ్ర గాయాలు అయ్యాయి మా అమ్మకి నాకు. అవ్వడం వల్ల మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. కేసు పెడదామని వస్తే బొల్ల బ్రహ్మనాయుడు గారికి ఫోన్ చేసి వాళ్ళ కేసు తీసుకోవద్దని చెప్పాడు. అందువల్ల మాకు పోలీసులు కేసు తీసుకోలేదండి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చామండి, మళ్ళీ జనరల్ హాస్పిటల్ వినుకొండ. ఇక్కడికి వచ్చినా కూడా మాకు కనీసం ఒక ఇంజెక్షన్ గానీ అట్లా ఇవ్వకుండా చేసి ఒక 50 మందిని బయట కాపలా పెట్టాడండి. ఏంటి మా కేసు లేకుండా చేస్తున్నాడంటే, ఇది నా ప్రభుత్వము, నేను కేసు తీసుకోలేవను, మీ చేతనైంది మీరు చేసుకోండి, నేను ఇంతే చేస్తాను, మీరు దిక్కులేని వాళ్ళు, మేమెక్కడ మీరెక్కడ అని చెప్పారు. చెప్పడం వల్ల ఒక బ్లాక్ మెయిల్ దుస్తులు లేకుండా నాకు ఇట్లా ఫోటోలు చేస్తుంటే ఆ బ్లాక్ మెయిల్ కి నేను ఇంట్లో చెప్పుకోలేకపోయానంటే అట్లా. సో చూశారు కదండి, ఆవిడ మాట్లాడారు చాలా ఆవేదనతో. అంటే అది వైసీపీ లీడరు ఇది మా ప్రభుత్వం అని ఈ ప్రభుత్వాన్ని ఎలా క్లెయిమ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారా పార్టీలు? ఉన్నాయా పార్టీలు లీడర్స్ కూడా అంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారా? అంటే ఒకటి ఆయన తను కేసు ఎప్పటి నుంచి నడుస్తోంది ఈ బెదిరింపులు అనేది చూడాలి. ఇది వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల నుంచి ఈ దాడులు జరుగుతూ ఉండొచ్చు. ఈవిడ డేట్లు చెప్పట్లేదు ఎప్పుడు జరిగింది అనేది. ఆ టైంలో దాడి జరిగింది, ఆ తర్వాత కొనసాగుతోంది, అదే వ్యవహారం కొనసాగుతోంది అని చెప్తోంది. అయితే ఇతను మా ప్రభుత్వం అన్నది బహుశా వాళ్ళ ప్రభుత్వం ఉనికిలో ఉన్న సమయంలో అయి ఉండొచ్చు, అప్పుడే పాత కేసు అయి ఉండొచ్చు. అంటే ఈ దాడి చాలా కాలంగా జరుగుతోంది, నన్ను తీసుకెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు అతను, చాలా కాలంగా జరుగుతోంది, మా ఫ్యామిలీ అంగీకరించడం లేదు. అంటే ఒకటి తన ఆర్గ్యుమెంట్లో ఎస్టాబ్లిష్ అవుతున్నది ఏంటంటే, వీళ్ళిద్దరూ మధ్య తన కుటుంబం అంగీకరించడం లేదు అనే సంశయం మాత్రమే మాట్లాడుతోంది ఆవిడ. కానీ దాన్ని డినై చేసి, దాన్ని కాదని చెప్పి నన్ను బలవంతంగా లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, మా ఫ్యామిలీ మీద దాడి చేస్తున్నాడు అంటే, నిజానికి దీనికంటే చాలా ముందే వీళ్ళిద్దరి మధ్య కొంత పరిచయం ఉంది, మాటలు జరిగినట్టుగా కనిపిస్తోంది. మాటలు జరిగినాయి, నువ్వు వచ్చేసాయి అని తను అన్నాడు, నేను రాను, మా కుటుంబం అంగీకరించకుండా అని నేను చెప్పాను అని చెప్తున్నారు ఆవిడ. సో ఇది కొంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న కేసే, చాలా ఒక్కసారి జరిగిన వ్యవహారం కాదు ఇది. చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య పరిచయము ఇదంతా నడుస్తోంది. అయితే కుటుంబపరమైనటువంటి ఆమోదం గురించిన వ్యవహారంలో వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదం, అతను దాడి చేశాడు, దాడి చేయటంతో ఈవిడ పూర్తిగా ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇది బాలేదు, మనం అనుకున్నట్టుగా లేదు పరిస్థితి అనే విషయం అర్థమైపోయి ఇప్పుడు ఆవిడ పాత విషయాలు కొత్త విషయాలు అన్నీ కలిపి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఈ దాడి చేయటం, ఫ్యామిలీని, అమ్మాయి కుటుంబాన్ని గాయపరచటం, వాళ్ళు హాస్పిటల్కి వెళితే అక్కడ కూడా బెదిరించే ప్రయత్నం చేయటం, ఆవిడ చెప్తున్నట్టుగా బయట కాపలా ఉన్నారు, మీ కేసులు ఎవరు తీసుకోరు, నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి అని అలా బిహేవ్ చేయటం అనేది ఖచ్చితంగా తప్పే, అది ఎవరు చేసినా కానీ. అతనికి పరిచయం ఉండి చేశాడా లేక చేశాడా అనేది పక్కన పెట్టేస్తే
జరిగినదైతే క్రైమ్. ఇమ్మీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకుని అతని మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది సీరియస్గా. ఆవిడకి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఇతర పొలిటికల్ పార్టీలు, అంటే దీనిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతనికి ఆ తాలూకా అంటే మా ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక భరోసా, పోలీస్ యంత్రాంగం పరిస్థితి కూడా ఇందులో ఎస్టాబ్లిష్ అయింది. నేను కేసులు పెట్టకుండా చూసుకుంటాను, మీరు కేసు పెట్టినా ఆ కేసును వాళ్ళు పట్టించుకోరు, ఆ లెవెల్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అని అతను చెప్పాడంటే పోలీసు యంత్రాంగం మీద పొలిటికల్ ప్రెజర్ ఎలా ఉంది. అధికార పార్టీ అదేదైనా కావచ్చు, అది వైసీపీ రోజుల్లో వైసీపీకి అనుకూలంగాను, అలాగే టీడీపీ కాలంలో టీడీపీకి అనుకూలంగాను కేసులు పెట్టడం పెట్టకపోవడం. క్రైమ్ జరిగింది, అక్కడ దాడి జరిగింది, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నవాళ్ళు పెట్టినటువంటి కేసు మీద పట్టించుకోకుండా రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కేసులు తీసుకొని పరిస్థితి నిజంగానే ఉందా అనేది ఇప్పుడు ఆవిడ బహిరంగంగా వ్యాఖ్యానించారు కాబట్టి డీజీపీ పట్టించుకోవాల్సిన విషయం ఇది. గుంటూరు జిల్లా పోలీసులో లేదా పల్నాడు జిల్లా పోలీసులో మాత్రమే కాదు, డీజీపీ గారు పట్టించుకుని బాబు మన మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనే విమర్శ కూడా ఉంది ఈ అమ్మాయి మాట్లాడుతున్నటువంటి మాటల్లో. దాన్ని మనం ముందు కడుక్కోవాల్సిన అవసరం ఉంది అనేది ఆయన పట్టించుకోవాలి. అటువంటి కీలకమైన పరిస్థితి. అలాగే తన రకరకాల బెదిరింపులు, తన మీద నీకు సంబంధించిన చాలా వివరాలు నా దగ్గర ఉన్నాయని అతను మాట్లాడటం, బెదిరించటం, ఇవన్నీ కూడా సీరియస్గా పట్టించుకుని సుమోటోగానే వీళ్ళు కేసు పెట్టచ్చు. ఇప్పుడు ఆవిడ ఎలాగో బహిరంగంగా పబ్లిక్ డొమైన్లోనే విషయాన్ని ఉంచారు కాబట్టి ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇవ్వటం కాకుండా ముందు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది. రైట్. ఇక అలాగే జగన్మోహన్ రెడ్డి గారు